హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే పాలకూర కిచిడి చేశాను. ఇది చాలా హెల్దీ, పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 2 కప్పులు బియ్యము, అలాగే 1 కప్పు వరకు పెసరపప్పుని 1 గంట ముందే నానబెట్టుకున్నాను. నేను ఈ కప్పుతో తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, దాంతో తీసుకున్నాను. ఇవి మంచిగా నాననట్టయితే మనకి చాలా సాఫ్ట్గా కిచిడి అనేది సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే 1 కట్ట పాలకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మంచిగా కట్ చేసి మంచిగా కడిగింది. ఇది పాలకూర. దీన్ని ఇలాగ వాటర్ లేకుండా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నేను ఆయిల్ వేసాను. మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆవాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వీటన్నిటిని ఇలాగ తాలింపులో వేసుకోవాలి. వేసుకుని ఇవి కొంచెం ఇలాగ ఫ్రై అయ్యేటట్టు కింద ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకుని మూత పెట్టుకుంటే మనకి ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి. ఇలా అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అది చిన్న స్పూన్ అది. అలాగే ఒక 2 టమాటోస్ని కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ టమాటోస్ మంచిగా మగ్గే వరకు ఇలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోండి. ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత మామూలుగా పాలకూరని మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ పాలకూర అంతటిని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోవాలి. కొంతమంది పిల్లలు పాలకూర అంటే ఇష్టపడరు కదా, ఇలా ఒక్కసారి కిచిడి చేసి పెట్టండి, అలా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మూత పెట్టి ఇలా మగ్గించినట్టయితే ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఇలా మగ్గించుకోండి ఫ్రెండ్స్. లేకపోతే కనుక మనకి కిచిడి అనేది కొంచెం పసర వాసన కింద వస్తుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇలాగా ఒకసారి కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసాం కదా, ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యము, అలాగే పెసరపప్పు ఉంది కదా, దాన్ని అంతటిని ఇందులో వేసుకోండి. మనకి పొద్దున్నే లంచ్ బాక్స్ ఇవ్వడానికి తొందరగా కూడా అయిపోతుంది. మనం ఇలా కుక్కర్లో చేసుకుంటే కనుక ఇంకా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. మీకు టైం లేకపోతే కనుక ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకుంటే, 1/4 గంట అయినా నానబెట్టుకోవచ్చు, సరిపోతుంది. ఎలాగ కుక్కర్లోనే పెడతాం కదా, కొన్ని విజిల్స్ ఎక్కువ వేయించుకుంటే సరిపోతుంది. ఇవి మసాలాలన్నీ రైస్కి పట్టేటట్టు కింద ఇలాగ ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఈ కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. మనం 2 కప్పులు బియ్యము, అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, అంతకనే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కువసేపే బియ్యం నానబెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను. అసలు కిచిడి అంటే చాలా జారుగా అలా ఉంటుంది. మా పిల్లలకైతే ఇలా మీడియంగా ఉంటేనే ఇష్టపడతారు. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఇలాగ విజిల్స్ వేయించుకోండి ఫ్రెండ్స్. ఇలా విజిల్స్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఒకసారి చూద్దాము. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను అంత లూజ్గా కాదు అని అనుకున్నాను. చూసారా, ఇలా ఉంటే బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెయ్యిలో కరివేపాకు, జీడిపప్పుని ఇలా ఫ్రై చేసి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఒకవేళ మీరు ఆయిల్తో కాకుండా నెయ్యితో చేసుకుంటే కనుక చిన్నపిల్లలు ఉంటారు కదా, మనకి 10 మంత్స్ 12 మంత్స్ పిల్లలకి, వాళ్ళకి ఇలా చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు కూడా. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం నిమ్మకాయ పచ్చడి, మాగాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.